బ్యాక్ టు ఎన్టీఆర్ మసాలా అభిరుచి. వెరీ గుడ్. స్టార్ట్ చేద్దామా? ఇంకా స్టార్ట్ చేద్దాం. మళ్ళీ జోష్ తగ్గిపోయింది సరిత గారు. ఏం లేదు. ఏం లేదా? ఏం లేదు. ఆన్ చేయండి. ముందుగా ఆయిల్ వేసుకుందాము. ఆయిల్ వేడైన తర్వాత ఉల్లిపాయలు వేసుకుందాం. దీనికి ఏం పోపు అక్కర్లేదా? అవసరం లేదు. ఇగురు, ములక్కాయతో ఇగురా బాగుంటుందా? చాలా బాగుంటుంది. ఉల్లిపాయలు అన్ని పడతాయా అండి? పడతాయి. అడుగుతున్నారు చెప్పండి. పడతాయా? పడతాయి. కొంచెం బ్రౌన్ కలర్ రావాలి. ఉల్లిపాయలే ఉన్నట్టు. ఉల్లిపాయలు. ఏ పేస్ట్? పల్లి పేస్ట్. ములక్కాడల కన్నా ఎక్కువ ఉల్లిపాయలే కనిపిస్తున్నాయండి. ఓహో, అది పల్లి పేస్టా? మీ ఇద్దరు ఏమవుతారండి ఒకరికొకళ్ళు? ఫ్రెండ్సా? వెరీ గుడ్. ఇదివరకు చేశారా మీరు ఎప్పుడైనా? ఒకసారి చేశాను. మనకి అంటే ఈ పేస్ట్ ఇవన్నీ ఉన్నాయి కాబట్టి అన్నంలో కలుపుకోవడానికి బాగానే వస్తుంది. చపాతీకి బాగుంటుంది. చపాతీకి కూడా. ఓకే ఓకే. ఒక చిటికెడు పసుపు వేసుకున్నాము. ఓకే. కొంచెం ఉప్పు వేసుకున్నాము. మళ్ళీ కారం వేస్తాం కదా. ఓ, ఇప్పుడు ఈ ఉల్లిపాయలు మగ్గడానికా? ములక్కాయలు కొంచెం టేస్ట్ రానికి. ఓకే ఓకే. టేస్ట్ వస్తుందా? అదిగో లావణ్య గారు ఏదో అడిగారు, చెప్పండి. మీరు ఉల్లిపాయ పేస్ట్ వేసినప్పుడు టేస్ట్ వచ్చేటప్పుడు ఉల్లిపాయ ముక్కలు వేస్తే ఎందుకు రావమ్మా? పేస్ట్ చేస్తే వేరే టేస్ట్ వస్తుందండి. ముక్కలు వేయడం వేరు, పేస్ట్ వేరు. అదే, పేస్ట్ చేస్తే వేరే టేస్ట్, ముక్కలు వేస్తే వేరే టేస్ట్. కానీ ఉల్లిపాయకి ఒక మంచి టేస్ట్ ఉంటుంది. పచ్చిమిర్చి. ఇప్పుడు ములక్కాయలు వేసుకున్నాము. ఏం ఉడికించలేదా మీరు? ఏం లేదు, కట్ చేసి పెట్టాను. ఉడికించుకుంటే ఫాస్ట్గా అయిపోద్ది కదా, కాదా? దీనికి ఇలాగే వేసుకోవాలి. లావణ్య గారు మీరేంటి టీచరా ఏమన్నా? లేదండి, హౌస్ వైఫేనా? బాగా కొంచెం ఫ్రై కావాలి. మూత పెడదామా? సిమ్లో పెట్టండి. మీ హస్బెండ్ ఏం చేస్తుంటారు? మెడికల్ ఏజెన్సీ అండి. ఏం పేరు? అర్జున్ రావు అండి. అర్జున్ రావు గారు. పిల్లలు ఎంతమంది? ఒక పాప అండి. ఏం చదువుతోంది? 10th క్లాస్. 10th. పేరేంటి? శ్రీజ అండి. శ్రీజ. మీరు? నేను హౌస్ వైఫ్. హౌస్ వైఫ్. వెరీ గుడ్. కంగారు పడద్దు. రోజు మనం చేసుకునేవంటే చక్కగా ఈవిడ కూడా రోజు మీ పక్కనే ఉంటారా? రోజు ఆవిడ చూస్తుంటారు, రోజు నన్ను చూస్తుంటారు టీవీలో. మీ అమ్మగారు, ఆ సరిత గారు, మనం అందరం కామన్ ఫ్రెండ్స్. వీఆర్ ఫ్రెండ్స్, యూనో. మిమ్మల్ని రియల్ గా చూసేసరికి కొంచెం కన్ఫ్యూజ్ అయిపోయింది. అవునా? భయపడ్డారా ఏమన్నా? కాదు కదా. కొంచెం కన్ఫ్యూజ్ అవుతున్నారా? ఏం కన్ఫ్యూజ్ అవ్వద్దండి. కన్ఫ్యూజ్ అయ్యారనుకోండి, ఇప్పుడు ఎంతైనా కాంపిటీషనే కదా. మళ్ళీ గబుక్కున ఉప్పు కారం ఎక్కువ వేసేసారనుకోండి కన్ఫ్యూజన్లో, మళ్ళీ తర్వాత నన్ను తిట్టుకుంటారు, గీత వచ్చి అనవసరంగా నన్ను కన్ఫ్యూజ్ చేసింది అని. అలా ఏమనుకోమండి. అనుకోరా? వెరీ గుడ్. నెక్స్ట్ ఏం వేయాలి? ఇప్పుడు ఉప్పు కారం వేసేద్దామండి. వేసేది. ఒక స్పూన్నర వేసుకుందామండి. ఆల్రెడీ ఉప్పు వేసారు ఇందాక? కొంచెం వేసాను. ఇప్పుడు ఒక స్పూన్. వాటర్ ఏమైనా పోయాలండి ఇందులో? పోయాలండి. కొంచెం కారం వేసాం కదండి, కొంచెం ఫ్రై అయ్యాక వాటర్ పోయాలి. మీ హస్బెండ్ ఏం చేస్తుంటారు? హెచ్పీలో క్యాషియర్ చేస్తుంటారు. ఏం పేరు? యాదగిరి. యాదగిరి గారు. పిల్లలు? ఇద్దరు, ఒక బాబు ఒక పాప. చదువుతున్నారా? బాబు యూకేజీ, పాప నర్సరీ. వెరీ గుడ్. బాబు పేరు శివశంకర్ బాలాజీ, పాప పేరు సాహితి. సాహితి. వాటర్ వేద్దామా? వాటర్ పోసి ఇవి మునిగేంత వరకు పోయాలి. కానీ మీరు ఇగురు అన్నారు కదా, ఇది మళ్ళీ కూర అయిపోద్దేమో. ఇగురు అంటే కూర టైపే వస్తుంది. కూర టైపే వస్తుందా? ఓహో, నేనేమో కొంచెం ఫ్రై లాగా వెరైటీగా ఉంటుందేమో, అందుకే ఇందాంచి మునక్కాడి ఇగురు ఏంటా అనుకున్నాను. ఇలా మగ్గ పెడితే మనకి మామూలు కూరలాగా అయిపోద్దిగా. అదొక కొత్త వెరైటీ. అదొక కొత్త వెరైటీ. దానికి మీరు ఇగురు అని పేరు పెట్టారు. సరే చూద్దాం. చాలా కొనిపోయింది. పోసిన మొత్తం చాలా మూత పెట్టేసుకున్నాము. మీకు విషయం తెలుసా? ఈ మునక్కాళ్ళు కనుక మీరు ఉడికించి ఇందులో వేసారనుకోండి, అప్పుడు ఇన్ని వాటర్ అక్కర్ లేకుండా చక్కగా ఇగురులాగా అది బాగుతుంది. ఇప్పుడు ఏంటంటే మునక్కాడలు ఉడకడానికి కదా మీరు ఇన్ని వాటర్ వేసారు, అవునా? అదేమవుద్దంటే మనకి గ్రేవీ కర్రీ అయిపోద్ది అనమాట. ఓకే, ఈసారి మీరు ఇగురు చేసుకునేటప్పుడు ఏం చేస్తారంటే మునక్కాళ్ళని ఉడికించి ముందుగానే కొద్దిగా, అప్పుడు ఇలా వేస్తే సరిపోద్ది. అప్పుడు కొంచెం నీళ్లు ఇలా జల్లేమనుకోండి మగ్గిపోతాయి. ఓకేనా? ఓకే, ట్రై చేస్తాం. అట్లాగైనా ట్రై చేయండి. ట్రై చేసి తర్వాత మళ్ళీ నాకు SMS చేసి చెప్పండి ఎలా ఉందో. ఓకే. ఈ ఇగురికి పేస్ట్ చేసుకోవాలి. ఏం పేస్ట్ అది? ఇందులో పల్లీలు, ధనియాలు, జీలకర్ర, లవంగాలు, వెల్లుల్లి రెబ్బలు వేసాను. అన్ని కలిపి మిక్స్ చేశాను. పచ్చివేనా అన్ని? పల్లీలు నూనెలో వేయించాను. నూనెలో వేయించి మిగతావన్నీ పచ్చివి. సో వేరుశనగ గుళ్ళు ఏమో కొద్దిగా నూనెలో వేయించుకోవాలి. లవంగాలు, వెల్లుల్లి రెబ్బలు, ధనియాలు, జీలకర్ర ఇవన్నీ కలిపేసి పేస్ట్ చేసుకోవాలి. సో ఈ ఇగురికి ఈ పేస్ట్ మెయినా? ఇప్పుడు వేసేయచ్చా ఇందులో? ఇప్పుడు ఇందులో వేసేసుకోవాలి.
దీన్ని కలిపేసుకొని 1 నిమిషం మూత పెట్టేసుకొని ఇలా అయితే చక్కగా అన్నంలోకి బోల్డ్ కలిపేసుకోవచ్చు, ఎందుకంటే గుజ్జు ఎక్కువ ఉంది కదా. నేను ఇందాక ఏమనుకున్నానంటే ఇగురంటే అలా డ్రైగా ఉంటుందేమో, అందుకని అలా. ఓకే, ఇప్పుడు మూత పెట్టేసుకున్నాం 1 నిమిషం. సో జస్ట్ 1 మినిట్ ఉడికితే చాలా. చాలు, చూద్దామా? వెరీ గుడ్. ఇలా ఆయిల్ అంతా వస్తే మనకి ఏంటంటే అర్థం కూర రెడీ అయిపోయిందని. ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం. ఇలా జాగ్రత్తగా తీయండి. ఇందులో కొత్తిమీర వేసుకుందామండి. ఇప్పుడు రెడీ. కొత్తిమీర ఇగురులో ఉంది ఇది, ఇలా చూస్తుంటే తెలుసా. పాపం కొంచెం ములక్కాడని కూడా అది యాడ్ చేసుకొని తినాలండి. అప్పుడు ఏం చేయాలి చెప్పనా, వండేటప్పుడు కొంచెం మధ్యలో వేస్తే ఇంకా టేస్ట్ బాగుంటుంది. ఇలా పచ్చిగా తినేదానికంటే వేసుకోవచ్చు, మీ ఇష్టం అండి, మీకు ఎలా కావాలంటే అలా వేసుకోండి. కావాలంటే పైన వేసుకోండి, లేదంటే ఉడికేటప్పుడు వేసుకోండి. మొత్తానికైతే మునక్కాడ ఇగురు రెడీ అయిపోయింది. మరి టేస్ట్ చూసే ముందు ఈ మునక్కాడ ఇగురు ఎలా తయారు చేయాలో ఒకసారి చూద్దాం. మునక్కాడ ఇగురు తయారు చేసే విధానం: వేరుశనగ పలుకులు వేయించి జీలకర్ర, ధనియాలు, లవంగాలు, వెల్లుల్లి రెబ్బలు కలిపి పేస్ట్ చేసి ఉంచాలి. పాన్ లో నూనె వేసి ఉల్లిపాయ ముక్కలు వేసి వేగనివ్వాలి. దీనిలో పసుపు, కొంచెం ఉప్పు, తరిగిన పచ్చిమిర్చి, మునక్కాడ ముక్కలు వేసి మూత పెట్టి ఉడకనివ్వాలి. తర్వాత కారం, తగినంత ఉప్పు వేసి కాస్త వేగాక తగినన్ని నీళ్లు పోసి ఉడకనివ్వాలి. దీనిలో ముందుగా సిద్ధం చేసుకున్న పేస్ట్ వేసి మరి కాసేపు ఉడకనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే మునక్కాడ ఇగురు రెడీ. మునక్కాడ ఇగురు ఎలా తయారు చేయాలో చూసారు కదా. రెడీ అందరూ? రెడీ అండి. పిల్లలందరూ వచ్చేసినట్టున్నారు. అందరు పిల్లలు వచ్చేసారా? హాయ్ హాయ్. ఈ పాప మీ పాప అండి. ఓకే, వీళ్ళిద్దరు మీ పిల్లలా? బాబు. వీళ్ళందరూ మీ ఫ్రెండ్సా? మీ పాప. వెరీ గుడ్. సరే, మొత్తానికి అందరూ వచ్చారు కదా, ఆ కర్రీ కూడా ఇలా ఇవ్వండి. ఇలా చూస్తుంటే రెండు ఒకేలా ఉన్నాయి తెలుసా. టేస్ట్ చూసి చెప్పాలి కదా. సో ఇది కొంచెం వేడిగా ఉంది, ఫస్ట్ ఇది టేస్ట్ చూసేద్దాం. తీసుకోండి అందరు స్పూన్స్. సరే, మీ ఇగురు ఎలా ఉందో చూద్దాం. తీసుకోండి. మసాలా కదా, రెండు బాగున్నాయా? బాగున్నాయండి. రెండిట్లోకి ఏది ఎక్కువ బాగుంది ఏంటి? ఆగండి, మైక్ తీసుకొని చెప్పండి. దేనికి అదే బాగుందండి. దేనికి అదే బాగుందా? అలా ఎలా ఉంటుంది? కొంచెం ఏదో ఒకటి ఎక్కువ బాగుండాలి కదా. రెండు సమానమేనండి. రెండు సమానమేనా? ఓకే, ఈరోజు ఏం జరిగిందంటే ఇక్కడేమో మునక్కాడ మసాలా కర్రీ, ఇక్కడేమో మునక్కాడ ఇగురు. రెండు కూడా చెప్పినట్టు లేనే లేవు అసలు. మునక్కాడ మసాలా కర్రీలో ఉండాల్సిన మసాలా అంతనేమో ఇగురులో ఉంది, అండ్ ఇగురేమో అసలు ఇగురులానే లేదు. మొత్తానికి ఏదో చేశారు రెండు కూడా. అసలు ఇలా చూస్తే కనుక బాగా అబ్జర్వ్ చేస్తే ఒకటే కూర 2 గిన్నెలు వేసినట్టు ఉందన్నమాట. సరే, మొత్తానికి కొంచెం పేర్లు అటు ఇటు అయినా కూడా రెసిపీస్ అయితే బాగున్నాయండి రెండు కూడా. మరి చెప్పనా ఫైనల్గా? చెప్పేసేనా? చెప్పేసేయండి. రెండిట్లోకి అంటే రెండిట్లో కూడా కొంచెం ఘాటుగా, రెండు కూడా ఘాటుగానే ఉన్నాయి. సో ఆ ఘాటులో కూడా అన్నీ పర్ఫెక్ట్గా సరిపోయి ఇది బాగుంది ఇగురు. థ్యాంక్ యూ. ఇందులో కొంచెం సాల్ట్ కొద్దిగా ఎక్కువైనట్టు అనిపించింది నాకు. అవునా కదా? మరి నేను అడిగినప్పుడు ఆ విషయం నాకు చెప్పాలి కదా. టేస్ట్ చేస్తారా చూద్దాం. ఒక్క నిమిషం. ఏంటి చెప్పండి. చెప్పండి. చెప్పారా చూద్దామని. అంటే నాకు తెలుసా లేదా ఎలా చెప్తాను జడ్జిమెంట్ అనేది టెస్ట్ చేస్తున్నారా? మీరు రోజు మాట్లాడాలని ఎంతో మంది చూస్తారు, మీరు చెప్పారా? చెప్తాను. దీన్ని బట్టి ఏమర్థమైందంటే నాకు బాగా జడ్జిమెంట్ వచ్చు. సో వీళ్ళని టెస్ట్ చేయడానికి అలా ఏమీ చెప్పట్లేదు అనమాట. కానీ నేను కరెక్ట్గా చెప్తానండి. రోజు కూడా నిజంగానే కొద్దిగా కొంచెం ఎక్కువైంది. అది కనుక కొంచెం తగ్గుంటే మాత్రం రెండు సూపర్గా ఉండేవి. కానీ మరి కాంపిటీషన్ కాబట్టి ఒక మార్క్ వేసేద్దామా? పర్లేదా? వేసేద్దామా? వేసేసాను. సరే, కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. మీకు కూడా అండి. లావణ్య గారు ఇద్దరు కూడా చక్కగా పోటాపోటీగా మొత్తానికి హడావిడిగా వంటలు చేసేసారు మా కోసం. సరిత గారు మీకు అభిరుచి నుంచి ఒక మంచి గిఫ్ట్ అండి. క్లాప్స్ కొట్టండి అందరు గట్టిగా. లావణ్య గారు మీకు కూడా అభిరుచి నుంచి ఒక మంచి గిఫ్ట్. క్లాప్స్.
సో థ్యాంక్ యూ సో మచ్ మీ అందరికీ కూడా చక్కగా మంచి 2 ఊరించే వంటలు ములక్కాడతో మాకు చేసి పెట్టినందుకు. ఓకేనా? చూసారు కదా ఇవాళ ఊరించే వంటల్ని. మరి మీరు ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేయాలంటే వెంటనే SMS చేయండి. SMS డీటెయిల్స్ ABR అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ పేరు చిరునామా టైప్ చేసి 562635కి SMS చేయండి. డీటెయిల్స్ అన్ని నోట్ చేసుకున్నారు కదా. మరి ఇది ఇవాళ మన ఊరించే వంట. రేపటి ఊరించే వంటలో మళ్ళీ కలుద్దాం. బాయ్. ఊరించే వంటలు చూసారు కదా. ఇప్పుడు మీ అందరి కోసం చిన్న చిట్కా. ఇప్పుడు మీకోసం మరో చిట్కా. కనురెప్పలు వాచినట్లయితే కనురెప్పల పైన ఆముదం అప్లై చేయండి. ఇలా చేస్తే వాపు వెంటనే తగ్గిపోతుంది. ఓకే, ఈరోజు గుడ్ ఫుడ్ మినహా మిగతా వంటకాల పోషక విలువలేంటో డాక్టర్ అర్ధ గారు చెప్తారు, విందాం. ఈరోజు పిండి వంటల్లో చూసిన చెన్నా గోబీ ఫ్రైలోని పోషక విలువలేంటో తెలుసుకుందాం. ఇది కూడా ఒక మంచి పద్ధతి. అంటే చపాతీ ప్లస్ వెజిటబుల్ ప్లస్ ప్రోటీన్ కావాలి అంటే ఇలాంటివి మనం ఎంచుకోవచ్చు. కొంచెం గ్రేవీ టైప్లో చేసుకుంటే మనకు రైస్తో కూడా తీసుకోవచ్చు. ఎందుకంటే ఈ చెన్నా యాడ్ చేయడం మూలాన ప్రోటీన్ అనేది మనకు వచ్చేస్తుంది. ఇంకొక విషయం అండి, ఇప్పుడు ఈ షుగర్ రాకుండా చూసుకోవడం అన్నది ఒక పెద్ద రెస్పాన్సిబిలిటీ ఉంది మన పైన. అంటే కొంతమందికి గ్రాండ్ పేరెంట్స్కి ఫాదర్కి అంటే ముత్తాతలకి తాతలకి తర్వాత పేరెంట్స్కి అందరికీ కూడా ఉంటుంది కదా. అలాంటి వాళ్ళు కొన్ని జాగ్రత్తలు కనుక తీసుకుంటే షుగరు తొందరగా రాకుండా డిలే చేసే ఒక ఛాన్స్ కూడా ఉంటుంది. ఇది ప్రూవ్ అయింది కూడా. సో డెఫినెట్గా ఇలాంటి ఐటమ్స్ అన్నది చూడండి కామన్ థింగే. నేను రెగ్యులర్గా చెప్పేదే సీరియల్స్ ఉండాలి, పప్పు వెరైటీ పప్పు ధాన్యాలు ఉండాలి అని. కాకపోతే చెన్నాలో ఇలాంటివి ఉంటాయని తెలుసుకుంటూ రోజు ఒకే రకమైన పప్పు వెరైటీ వాడకుండా ఒక్కొక్క రోజు ఒక్కొక్కటి వాడినా కూడా ఉపయోగమే. సో ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. అగైన్ మనకు జస్ట్ 2 థింగ్స్లో బ్యాలెన్స్డ్ డైట్ వచ్చేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు అగైన్ ఊరించే వంటలో మీరు 2 రకాల కూరలు చూశారు. ములక్కాడలతో ఇగురు, అలాగే ములక్కాడల మసాలా కర్రీ 2 కూడా చూస్తే మెయిన్ థింగ్ అక్కడ కూడా మనం ఏమి నోటీస్ చేయాలి అంటే ఈ ములక్కాడలతో పాటు పల్లీలు అవి వాడుకుంటే మళ్ళీ మనకు ప్రోటీన్ వచ్చేస్తుంది. సో ఈ బ్యాలెన్స్ అనేది మనకు చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే మన డయటరీ ప్యాటర్న్ ఇప్పుడు పర్టికులర్ పీపుల్కి పర్టికులర్ ప్యాటర్న్ ఉంటుంది. అంటే మన స్టేట్లో తీసుకోండి, మనం అన్నంతో పాటు కూర తీసుకుంటూ ఉంటాము, అన్నము పెరుగు, ఇది మన కాన్సెప్ట్. సో ఆ కూరలోనే మనకు ప్రోటీన్ ఉండాలి, ఒక కాయగూర వెరైటీ ఉండాలి, కొద్ది ఫ్యాట్ సోర్స్ ఉండాలి, అన్నీ కూడా ఉండాలి. సో ఇలాంటి రెసిపీస్ని మనం ఎంచుకుంటూ డైలీ వాడుకుంటే బాగుంటుంది. ఇప్పుడు పప్పు తీసుకున్నాం అనుకోండి, పప్పులో కూడా కాయగూరలు వాడుకుంటే అగైన్ మనకు బ్యాలెన్స్ వస్తుంది. అంటే ఏదైనా దాల్, టమాటో దాల్ అంటే టొమాటో ఉంటుంది, లేకపోతే ఇంకేదైనా వెజిటబుల్ యాడ్ చేసుకుంటే అది కూడా మనకు అదే కాన్సెప్ట్. అలాగే ఇప్పుడు ఈ ములక్కాడల ఇగురులో కూడా మనకు ప్రోటీన్ మనం వాడుకుంటున్నాం కాబట్టి ఆ బ్యాలెన్స్ అనేది మనకు వచ్చేస్తుంది. బాగా రైస్ ఎక్కువగా తీసుకుంటూ కూర తక్కువగా తీసుకున్న పోషక విలువలు ఉండవు. అదేవిధంగా కూర ఎక్కువ తీసుకొని రైస్ తక్కువ చేసినా బ్యాలెన్స్ ఉండదు. ఏ పని అది చేయాలి కాబట్టి కరెక్ట్గా ఒక క్వాంటిటీ ఇవి లిమిట్లో తీసుకుంటూ కూరలు కూడా మనం ఇలా మిక్స్ అండ్ మ్యాచ్ చేసుకుంటూ ఉంటే బాగుంటుంది. ములక్కాడల మసాలా కర్రీ కూడా మనకు సపోజ్ మనం దాంతో కొంచెం చెన్నా యాడ్ చేసామే అనుకోండి, లేకపోతే పచ్చి బఠానీలు యాడ్ చేసామనుకోండి, మళ్ళీ మనకు ప్రోటీన్ అనేది వచ్చేస్తుంది. సో ఇది చాలా ఇంపార్టెంట్. ఇంకొక మెయిన్ థింగ్ ఏంటంటే కుక్ చేసిన 3 గంటల లోపు మనం కన్జ్యూమ్ చేస్తేనే వాటిలో పోషక విలువలు రీటైన్ అవుతాయి. అలాంటప్పుడు మనము ఒకేసారి అన్నీ వండేసి టైం ఎక్కువ తీసుకుంటూ ఎప్పుడు చూసినా వంటింట్లో ఉండడం బదులు కంటే కూడా ప్లాన్ చేసుకుంటూ మధ్యాహ్నం ఈ 2 కూరలు 1 పెరుగు, అంటే 1 కూర 1 పెరుగు, రాత్రిపూట మళ్ళీ ఏదైనా ఫ్రెష్గా చిన్న ఒక చపాతీ కానీ మళ్ళీ ఇలాంటి వెజిటబుల్స్తో 1 కూర చేసుకున్నా మనకు పోషక విలువలు రిటైన్ అయిపోతాయి. ప్లానింగ్ చాలా ఇంపార్టెంట్ అండి. అప్పుడే మనకు న్యూట్రిటివ్ వాల్యూస్ కూడా బాగా ఎక్కువగా ఉంటాయి. ఇప్పుడు ఎందుకు న్యూట్రిటివ్ వాల్యూస్ ఎంత ఇంపార్టెంట్, ఆహారం ఎంత ఇంపార్టెంట్ అనేది కూడా మనం చెప్తూ ఉంటాం కాబట్టి అది చెప్తాను. అసలు ఎందుకు మెయిన్ రీజన్ ఏంటంటే బ్యాలెన్స్డ్ డైట్ తీసుకోకపోతే మెంటల్ అబిలిటీస్ కూడా తగ్గుతాయి కాబట్టి చాలా ప్రాబ్లమాటిక్గా తయారవుతుంది. జబ్బులు రావడమే కాకుండా మైండ్ ఫంక్షనింగ్ కూడా మనకు తగ్గిపోతూ ఉంటుంది. సో ఇవాళ మీరు చూసిన 3 రెసిపీస్ కూడా బాగానే ఉన్నాయి, నోట్ చేసుకోవచ్చు. కానీ ములక్కాడల మసాలా కర్రీలో ప్రోటీన్ అనేది ఒకటి తక్కువైంది కాబట్టి ఆలోచించుకొని ఇన్నోవేటివ్గా ఆలోచించి అందులో ప్రోటీన్ ఎలా యాడ్ చేసుకోవాలని చూసుకుంటే కూడా బాగుంటుంది. సో 3 రెసిపీస్ నోట్ చేసుకొని ట్రై చేయండి. ఇప్పుడు మీ అందరి కోసం మరో చిట్కా. ఇప్పుడు మీకోసం MTR మసాలా వారి చిట్కా. ఇడ్లీలు మృదువుగా రావాలి అంటే 2-3 అప్పడాల్ని నీటిలో నానబెట్టి పేస్ట్లా చేసి ఇడ్లీ పిండిలో కలపండి.
ఇలా చేస్తే ఇడ్లీలు మృదువుగా వస్తాయి, అలాగే టేస్టీగా కూడా ఉంటాయి. రాజు గారు, ఈ రోజు మీరు చేసిన గ్రీన్ పీస్ టొమాటో సూప్ అండ్ అలాగే చెన్నా గోబీ ఫ్రై వెరైటీగా డిఫరెంట్ గా మంచి టేస్ట్ తో చాలా బాగున్నాయండి. థ్యాంక్ యూ అండి. అండ్ అలాగే మిగతా వంటలు కూడా బాగున్నాయి కదా. అవునండి. మీరు కూడా వెంటనే మీ ఇంట్లో ట్రై చేయండి. అలాగే మీ సలహాలు సూచనలు మాకు రాసి పంపించండి. మా అడ్రస్ MTR మసాలా అభిరుచి, కేర్ ఆఫ్ ఈనాడు టెలివిజన్, రామోజీ ఫిలిం సిటీ, హైదరాబాద్ 501512. నెక్స్ట్ MTR మసాలా అభిరుచిలో మరిన్ని నోరూరించే వంటలతో మీ ముందుంటాం. అంతవరకు సెలవు, నమస్తే.